వాటికి 7టికి ఉంది. వాటికి రైతులు ఎవరు అడ్డుపడలా. ఇప్పటికీ అడ్డుపడినా వాళ్ళు వేసుకుంటూ పోయారు, కోర్టుకు పోయారు. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరో తీసుకున్నారు. అంతవరకు రైతులకు తెలుసు. రైతులకు ఏమీ తెలియదు అనుకోవటం అది ఒక పద్ధతి కాదు. అధికారులు ఏదో మేము చదువుకున్నాము, మేమేదో చేస్తున్నాము, అంతా మాకే తెలుసు అని అనుకోవటం కూడా అసంభవం. ఇవాళ ప్రతి ఒక్క రైతు వాళ్ళ కొడుకులను చదివించుకుంటున్నారు. ఆ చదివించుకున్న దాంట్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ తల్లిదండ్రులకు ఉపయోగిస్తున్నారు. కానీ ఏదో వాళ్ళు చెప్పినట్టు ఈయన భయపడే విధానం కాదు ఇది. కనుక కలెక్టర్ గారు కానీ ఎందుకు అప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు రైతులు పోయిన తర్వాత స్టే వచ్చిన తర్వాత కొన్నాళ్ళ స్టే జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నారో సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పకూడదు? దీనికి ఎవరు? సిఐడి కమిషనరా, కలెక్టరా? వీళ్ళిద్దరిలో ఎవరు? కోర్టుకు పోయిన దాంట్లో వాళ్ళు హాజరయ్యేది ఎవరు? ఆ హాజరైన దాంట్లో కోర్టులో నుంచి వెనక్కి తీసుకున్నది ఎవరు అనేది రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీడియా పూర్వకంగా చెప్పాలి. మీ మీడియా వాళ్ళు అడగగలరా? అడగాల్సిన అవసరం ఉన్నది. మేము అడుగుతున్నాం గనక. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కనపడేది. అడిగాం, ఏమంటారు? మాకేం తెలియదు అంటున్నారు. మీకు ఏమి తెలియనప్పుడు ఎందుకు పిలిచారని అడిగాం. వాళ్ళేం మాట్లాడలా. అది గ్రామ సభ రైతులకు ఎందుకు పెట్టారండి? వాళ్ళని కార్డులని అందరినీ పోలీసుకొచ్చి పెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గ్రామ సభ అని పెట్టిన తర్వాత మేము రైతులు ఎవరు దాంట్లో పాల్గొనలేదు. అయితే కలెక్టర్ గారికి మేము పంపించాం. ఏమని? మీరు యువన పొలం రైతులకు పెట్టారా, గ్రామ సభ పెట్టారా అనే దానికి క్లారిటీ ఉందా లేదా? మీకు క్లారిటీ ఉంటే గ్రామ సభ అనే దానికి 100 సమస్యలు ఉన్నాయి గ్రామంలో. ఈ సమస్యలన్నీ మాట్లాడటానికి రైతులకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఛాన్స్ లేదు గనక మీరు మళ్ళీ గ్రామ సభ పెట్టండి అని మమ్మల్ని ఇచ్చాం. వాళ్ళు వస్తారా రారా అనేది కూడా సమాధానం లేదు. ఇవ్వటం వరకే. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు మాకు నోటీసు. సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు. రేపనంగా మీటింగ్. ఇక్కడ ఎవరి విధానం వాళ్ళ విధానాల్లో మాట్లాడే ఇదే కాదు. ఇది రైతు సమస్య, రాజకీయ పాలకులది కాదు. గవర్నమెంట్ ఎవరిదైతే వాళ్ళది కాదు. ఇది రైతుల సమస్య. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడతారు. ఇది రైతుల సమస్య.